తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్ వరి పైరు వివిధ దశల్లో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పులకు తోడు శ్రీకాకుళం జిల్లాలో అధిక వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త చిట్టిబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి వివిధ దశల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వరుసగా కురిసిన వర్షాలకు వరి పైరులో అనేక సమస్యలు తలెత్తాయి. శ్రీకాకుళం జిల్లాలో అయితే తెగుళ్ల ఉధృతి పెరిగిపోయింది. ముఖ్యంగా కొన్ని వరి రకాలు సాగు చేసిన చోట అగ్గి తెగులు, పొడ తెగులు, మానిపండు తెగులు, మొవ్వుకుళ్ళు తెగులు, దుబ్బుకుళ్ళు తెగులు, పొడ తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి, లేదంటే పంట నష్టం జరిగే అవకాశాలున్నాయంటూ తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త చిట్టిబాబు. ఏదైనా వరి సాగు చేసిన ప్రాంతాల్లో ఇప్పుడు గత వారం 10 రోజుల నుంచి అధికంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఎక్కువగా తెగుళ్ళు ఆశించి నష్టపరిచేటువంటి ప్రమాదం మనం చూస్తూ ఉంటాము. ఈ తెగుళ్ళలో కనుక చూసినట్లయితే అగ్గి తెగులు, అలాగే పొడ తెగులు, అలాగే చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో మానిపండు తెగులు, అలాగే మొవ్వుకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా మనకి దుబ్బుకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ తెగుళ్ళలో కనుక చూసినట్లయితే ఎక్కువగా తేలిక రకమైనటువంటి MTU 1121 రకంలో ఎక్కువగా పొడ తెగులు కానీ, అలాగే బ్యాక్టీరియా ఆకు ఎండు మచ్చ తెగులు కానీ ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. ఈ పొడ తెగులు కనుక గమనించినట్లయితే అంటే లక్షణాలు కనుక చూసినట్లయితే దుబ్బుల మీద తెల్లటి పొడ మచ్చలు, నూనె డాగు మచ్చలు లాంటివి ఏర్పడి దుబ్బంతా కూడా కుళ్ళిపోయినట్టుగాను ఎండిపోయినట్లుగాను మనకు కనిపిస్తుంది. అలాగే దుబ్బు మొదల భాగంలో అంటే దుబ్బు నీటి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ డాగు మచ్చలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పైపాటుగా అంటే తీవ్ర స్థాయిలో కనుక చూసినట్లయితే దీని మీద నల్లటి శిలీంద్ర బూజుదల పెరుగు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీని నివారణ కనుక చూసినట్లయితే ప్రొపికానజోల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కానీ, లేదా హెక్సాకానజోల్ అనేటువంటి మందు లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ పిచికారి చేసుకోవడం ద్వారా దీన్ని నివారణ చేసుకోవచ్చు. తెగులు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రోబిన్ అనేటువంటి మందు లీటర్ నీటికి 1.25 ml చొప్పున కానీ, లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కనజోల్ కలిపినటువంటి మిశ్రమాన్ని 1.5 మిల్లీలీటర్ చొప్పున కానీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అలాగే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబ్యూకనజోల్ కలిపిన మిశ్రమము 0.4 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినప్పుడు కూడా ఈ దుబ్బు మీద వచ్చేటువంటి పొడ మచ్చ, దుబ్బు తెగులు అనేటువంటిది బాగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆకుల మీద అగ్గి తెగులు మచ్చలు ఏర్పడుతుండడం కూడా గమనిస్తూ ఉంటాం. ఆకుల మీద చూసినట్లయితే ఎర్రటి ఇటుక రంగు మచ్చలు మధ్యలో తెల్లటి బూడిద వర్ణం కలిగి ఉంటాయి. ఈ రకమైనటువంటి మచ్చలు కోణాకారంలో ఉండి ఎక్కువగా విస్తరించినప్పుడు పొలం అంతా కూడా ఎండిపోయినట్లుగాను, కాలిపోయినట్లుగాను, అలాగే అగ్గి తెగులు అంటే మనకి అగ్గితో తగలబెట్టినప్పుడు ఎలా జరుగుతుందో అలాంటి మచ్చలు విపరీతంగా ఎక్కువ స్థాయిలో కనిపించడం వలన పంట నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని నివారించుకోవడానికి ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందు 120 గ్రాముల చొప్పున ఎకరానికి పిచికారి చేసుకోవచ్చు. లేదా మన ముందు తెలియజేసినటువంటి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబ్యూకనజోల్ కలిగినటువంటి మిశ్రమాన్ని ఎకరానికి 80 గ్రాముల చొప్పున, లేదా లీటర్ నీటికి 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసినప్పుడు కూడాను ఈ యొక్క అగ్గి తెగులు లేదా మచ్చ తెగులు అనేటువంటిది నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా అలాగే చూసినట్లయితే తేలిక రకాలు 1121 కానీ, లేదంటే ఇతర రకాల్లో చూసినట్లయితే ఎక్కువగా మనకి ఈ పొటాష్ లోపం వలన అంటే జిల్లాల్లో కొంతవరకు పొటాష్ లోపం ఉండడం వలన మనకి బ్యాక్టీరియా ఎండు తెగులు అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించినప్పుడు కనుక చూసినట్లయితే ఆకులు ముదురాకులు కాకుండా లేత ఆకులు అన్నీ కూడా చివర్ల నుంచి ఎండిపోయినట్టుగాను పసుపు రంగుకు మారి గడ్డి రంగులో మారిపోవడము, ఆకులు అంచుల నుంచి మెలికలు తిరిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. ఈ రకంగా పూర్తిగా గడ్డి రంగులో మారిపోయేటువంటి పరిస్థితి గమనించినప్పుడు అది బ్యాక్టీరియా ఎండు తెగులుగా గుర్తించుకోవాలి. కాబట్టి రైతు సోదరులు ముందుగానే అప్రమత్తంగా ఉండి ఎకరానికి 15 కిలోలు తగ్గకుండా పొటాష్ అనేటువంటిది తప్పనిసరిగా అందించుకోవాలి. అలాగే పైపాటుగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 1/2 kg అంటే 500 గ్రాములు, అలాగే దాంతోపాటుగా ప్లాంటామైసిన్ అనేటువంటి మందు సుమారు 100 గ్రాముల వరకు కూడాను ఎకరానికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేటువంటిది కానీ, లేకపోతే బ్యాక్టీరియా
బ్యాక్టీరియా ఎండాకు తెగులు అంటాము, లేకపోతే బ్యాక్టీరియా మచ్చ తెగులు అంటాము. ఇది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పూత సమయం వర్షాలతో కనుక కోయిన్సైడ్ అయినట్లయితే కనుక ఆ ప్రాంతాల్లో కొంతవరకు ఈ పూతలోనికి నీరు చేరిపోవడం వలన మానిపండు తెగులు అనేటువంటి వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల గింజలన్నీ కూడా నలుపు రంగులోకి మారిపోయి పాలు పోసుకోక నల్లటి గింజలు అనేటువంటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దీని నివారణకు కూడాను ప్రోపికానజోల్ అనేటువంటి మందు 50% పూత దశలో తప్పనిసరిగా రైతు సోదరులు మధ్యాహ్న సమయంలో, ఉదయం వేళ పిచికారి చేయకూడదండి. మధ్యాహ్న సమయంలో తప్పనిసరిగా 3-4 ప్రాంతంలో వ్యాలిడామైసిన్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కానీ 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా హెక్సాకనజోల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా ప్రోపికానజోల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కానీ, లేదా మనకి కార్బండజిమ్ మ్యాంకోజెబ్ కలిగినటువంటి మిశ్రమం సాఫ్ రూపంలో దొరుకుతుంది. ఇది లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కొంతవరకు ఈ మానిపండు తెగులను కూడా మనం ఆశించకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ సమయంలో, ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా ఈ పంటలు ప్రత్యేకించి ప్రధానమైనటువంటి ఆహార పంట వరి ఏదైతే ఉందో దీన్ని తెగుళ్ళు బారిన పడకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని, అలాగే పొలంలో ఎక్కువ నీరు నిలబడకుండా ఉండేలాగా మురుగు నీరు బయటికి పోయేలాగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్లయితే కనుక తెగుళ్ళు ఉధృతి తగ్గి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.